హాయ్ అండి. నేను మీ కిరణ్. అందరూ ఎలా ఉన్నారు? సంక్రాంతి, కనుమ పండుగ బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను. మేము మా సంక్రాంతి పండుగని ఎలా జరుపుకున్నాం అనేది ఈ వీడియోలో చూసేయండి. ఈ వీడియోలో అయితే మొత్తం మేము మా ఫౌజీ ఫ్యామిలీతో కలిసి పొంగల్ని సెలబ్రేట్ చేసుకున్నాము. సో ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఏంటి అనేది ఈ వీడియోలో చూస్తారు. తిను నా తమిళ్ ఫ్రెండ్ రెజీనా. సో తను రెడీ అయిపోయి మా ఇంటికి వచ్చారు. తను వాళ్ళ హస్బెండ్ వస్తే సో మేము కలిసి అందరం కలిసి లంచ్ కని చెప్పి వెళ్ళాం అనమాట. సో ఇక్కడైతే సూపర్గా చాలా బాగా ట్రెడిషనల్గా ఎంత బాగా రెడీ చేశారు అంటే ఈ వ్లాగ్ అయితే చాలా స్పెషల్. ఎందుకంటే మేము మా ఫౌజీ ఫ్యామిలీస్ అందరం కలిసి ఈ పొంగల్ని అయితే సెలబ్రేట్ చేసుకున్నాం కనుక. సో ఈ ఫెస్టివ్ వైబ్స్ని అందరం కూడా ట్రెడిషనల్ అటైర్లో రెడీ అయి వెళ్ళాము. అసలు ఇలాంటి సెలబ్రేషన్స్ ట్రూలీ మెమొరబుల్ అబ్బా. ఇక్కడ యూజ్ చేసే న్యాచురల్ ఫ్లవర్స్ పెట్టారు. ఈ చెరుకు గడలు కానీ రంగోలీ కానీ ఎంత బాగున్నాయి అంటే. సో ఇప్పుడు మేమైతే లోపలికి వెళ్తున్నాం అనమాట. మాకు ఎక్కడికైతే ఇన్విటేషన్ ఇచ్చారో సో మేము అక్కడికి వెళ్తున్నాము. పిల్లలు కూడా ఎంత బాగా ట్రెడిషనల్గా రెడీ అయ్యి వచ్చారో. సో ఇక్కడ మీరు ఈ రంగోలీ చూడండి, అటు ఇటు ఆవులను వేశారు, గోమాతను వేసి మధ్యలో కలర్ఫుల్ రంగోలీ వేశారు. ఈ కలర్ఫుల్ రంగోలీని రైస్లో కలర్స్ కలిపి వేస్తారనమాట. సో ఇక్కడైతే మాకు లంచ్ అనేది అరేంజ్ చేశారనమాట. సో ఒకేసారి 400 మెంబర్స్ కూర్చొని తినొచ్చు. సో ఇదంతా కూడా లంచ్కి అరేంజ్ చేసిన ఏరియా. సో అన్నీ కూడా వన్ బై వన్ చూపిస్తాను. సో ఇక్కడైతే మేము కూర్చున్నాము. స్టేజ్ డెకోర్ కూడా ఫుల్ ఆఫ్ అన్నీ కూడా న్యాచురల్ ఫ్లవర్స్ వాడారు. ఎంత బాగున్నాయో అసలు. అంటే ఇప్పుడు చామంతుల సీజన్ కదా, న్యాచురల్ చామంతులు ఫ్లవర్స్ వాడి అలాగే మంచి ఫ్లవర్స్ వాడి యూజ్ చేశారు. సో అంటే మీరు ఇక్కడ గమనించవచ్చు. సో ఆ బ్యాక్గ్రౌండ్ కూడా ఫ్లాగ్ కలర్స్ వచ్చేటట్టుగా పెట్టారు. అలానే ఫెస్టివ్ థీమ్తో పెట్టి యూజ్ చేశారనమాట. అండ్ ఇక్కడైతే సాంప్రదాయమైన సౌండ్ కూడా లైక్ సన్నాయి మేళం అంటాం కదా, సన్నాయి మేళాన్ని పెట్టారు. ఎంత బాగా డెకోరేట్ చేశారంటే అసలు చెప్తే నమ్మరు. సో తర్వాత ఇక్కడ కల్చరల్ ఈవెంట్స్ అనేవి జరిగాయి. సో ఎంట్రన్స్ నుంచి స్టేజ్ వరకు కూడా అన్ని న్యాచురల్ ఫ్లవర్స్తో డెకోరేట్ చేశారు. ట్రెడిషనల్ రంగోలీస్ పెట్టారు. ఫెస్టివల్ కలర్స్ అయితే అసలు క్యాంట్లో ఎప్పుడు చూసినా కూడా ఏ డిపార్ట్మెంట్లో చూసినా కూడా ఫుల్ ఫెస్టివ్ వైబ్స్ అనమాట. ఈ ఫెస్టివ్ వైబ్స్ వలన ఊరు వెళ్ళలేకపోయాము అనే ఫీలింగ్ నుంచి ఒక మంచి పాజిటివ్ ఫెస్టివ్ ఎనర్జీని కూడా తీసుకుని. సో ఎప్పుడైనా కూడా ఏదైనా ఈవెంట్ దియా లైటింగ్తోనే స్టార్ట్ అవుతుంది. సో దియా లైటింగ్ చీఫ్ గెస్ట్ రాగానే దియా లైటింగ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే ఒక క్లాసికల్ డాన్స్తో స్టార్ట్ చేశారు. సో దీన్ని కూడా చాలా బాగా పర్ఫామ్ చేసింది. సో అంటే మల్టీ టాలెంట్స్ ఇక్కడ ఏంటంటే పిల్లలు చదువులతో పాటు అకాడమిక్స్తో పాటు ఇంకా ఎక్స్ట్రా యాక్టివిటీస్ కూడా నేర్చుకుంటూ ఉంటారు కదా. సో వాళ్ళు ఇలా పర్ఫామ్ చేస్తూ ఉంటారు ఏదైనా ఈవెంట్ అకేషన్ వచ్చేటప్పుడు. సో అండ్ ఇక్కడ ఈ భయ్య వాళ్ళు చేసిన పర్ఫార్మెన్స్ అయితే ఈ ఫెస్టివల్కే ఒక హైలైట్ అని చెప్పొచ్చు. కర్రసాం అంటారో లైక్ దీన్ని ఏమంటారో నాకు తెలీదు, కానీ చాలా బాగా చేశారు. నాకైతే ఇక్కడ ఒక తమిళ్ సాంగ్ బ్యాక్గ్రౌండ్లో వస్తూ ఉంటుంది. సో దానికి వీళ్ళు ఇలా పర్ఫామ్ చేశారు. అంటే ఫెస్టివల్ ట్రెడిషనల్ సాంగ్ అనమాట. సో ఇలా పర్ఫామ్ చేశారు. అసలు ఈ పొంగల్ సెలబ్రేషన్స్కి ఇదే హైలైట్ అయిపోయింది. సో మేమైతే ఊరు వెళ్ళలేదు. ఎందుకు అంటే మా పిల్లలకి అదే టైంలో కరెక్ట్గా ఎగ్జామ్స్ అవుతున్నాయి. ఇక్కడ ఏంటి అంటే మాకు అసలు ఎప్పుడు కూడా పొంగల్కి మెయిన్ హాలిడేస్ అనేవి ఉండవు అనమాట. ఓన్లీ సంక్రాంతి రోజు మాత్రమే హాలిడే అనేది ఇస్తారు మా పిల్లలకి. సో ఆర్మీ స్కూల్లో చదువుతారు కాబట్టి వీళ్ళకి డిసెంబర్లో వింటర్ బ్రేక్ అని 10 days ఇస్తారు కదా. మరి మేబీ అందుకనేమో హాలిడేస్ అయితే ఉండదు. ఓన్లీ సంక్రాంతి రోజు మాత్రమే హాలిడే ఉంటుంది. సో భోగి కనుమ రోజు అన్నిటికీ స్కూల్కి వెళ్ళిపోతారు. వెళ్ళి వచ్చిన తర్వాత మేమైతే ఇక్కడ ఈ లంచ్కి అనేది వెళ్తాము. అంటే సంక్రాంతి రోజు జరగదు, సంక్రాంతి ముందు రోజే ఈ ఫెస్టివల్ని అయితే సెలబ్రేట్ చేసేస్తారు. సంక్రాంతి రోజు మేము ఇంట్లో పూజ అది చేసుకొని సెలబ్రేట్ చేసుకుంటాం అన్నమాట.
సో ఇక్కడైతే చాలా బాగా పర్ఫామ్ చేశారు. అందుకని చెప్పి ఈ వీడియోనైతే కొంచెం ఎక్కువ సేపే పెట్టాను. అంటే వీళ్ళ పర్ఫార్మెన్స్ మీరందరూ కూడా మాతో పాటు ఎంజాయ్ చేయాలని చెప్పి. సో ఎలా ఉంది ఏంటి అనేది మీరు కూడా కమెంట్ చేయండి. మా ఫౌజీ సెలబ్రేషన్స్ ఎలా జరిగినాయి అనేది. సో ఊరు వెళ్ళలేకపోయాము అనే ఫీలింగ్ ఉంటుంది. కానీ ఆ ఫీలింగ్ నుంచి మేము ఎప్పుడైతే ఈ ఈవెంట్కి అటెండ్ అవుతామో వెంటనే ఆ ఫీలింగ్ నుంచి మర్చిపోతాం అనమాట. సో ఎప్పుడైతే అంటే పండగ జరుపుకోవడం అనేది ఒక ఫౌజీ ఫ్యామిలీస్తో ఇలా పండుగలు అనేది జరుపుకోవడం అనేది ఒక పెద్ద ఫ్యామిలీతో కలిసి పండుగ జరుపుకున్నట్టే అనిపిస్తూ ఉంటుంది మాకైతే. నేనైతే ఈ భయ్యా వాళ్ళు చేసిన ఈ పర్ఫార్మెన్స్ని నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. నాకు చాలా చాలా బాగా నచ్చింది. అంటే టాలెంట్ అనేది అసలు ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేస్తూనే ఉండాలి కదా. సో ఇంకా సంక్రాంతి రోజు బట్టలు అన్నీ పెడతాం కదా పెద్దలకి. సో అలా మేము ఇంట్లో పండగ జరుపుకుంటూ ఉంటాం అనమాట. సో పండగ జరుపుకొని సో ఈ ఫెస్టివల్ని కూడా పొంగల్, ఓనం అయితే మాకు ఇలానే జరుగుతుంది. చాలా పెద్ద గ్రాండ్ ఫెస్టివల్ లాగా చేస్తారు. అంటే అవి పెద్ద ఫెస్టివల్స్ కదా. సో ఇలాంటి సెలబ్రేషన్స్ మూమెంట్స్ అప్పుడు అందరం కలిసి బాగా ఎంజాయ్ చేస్తాము. ఎప్పుడు పండుగ అంటే లైక్ బిజీ ఆఫీస్ అని, డ్యూటీస్ అని బిజీగా ఉంటారు కదా. సో వాటి నుంచి ఇలాంటి అకేషన్స్ వచ్చినప్పుడు, ఇలాంటి పొంగల్ సెలబ్రేషన్స్, ఓనం సెలబ్రేషన్స్ అప్పుడైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం అందరం కలిసి. సో అండ్ ఈ చిన్నపిల్లలు ఇద్దరు కూడా తమిళ్ సాంగ్కి వేశారు. ఎక్సలెంట్ అసలు ఎంత బాగా చేశారో ఈ పిల్లలిద్దరూ కూడా. తర్వాత వీళ్ళందరికీ కూడా ఎవరెవరైతే పర్ఫార్మెన్సెస్ చేశారో వీళ్ళందరికీ కూడా గిఫ్ట్స్ ఇచ్చారు. తర్వాత లంచ్కి వెళ్ళాం. లంచ్ అయితే చూడండి, మాకైతే ఇక్కడ 32 వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్తో పెట్టారు. హైలైట్ ఆఫ్ ది డే అంటే గ్రాండ్ పొంగల్ ఫెస్టే అనబ్బా. లంచ్ అయితే ఇలా అరేంజ్ చేశారు. అరిటాకుల్లో ఫుల్ అన్నీ కూడా ట్రెడిషనల్ వంటకాలతో 32 వెరైటీస్. అండ్ అలానే 2 వెరైటీస్ ఆఫ్ కీర్ కూడా ఉంటుంది, లాస్ట్లో వేస్తారు. ఫస్ట్ ఇవన్నీ కూడా డిస్ప్లే చేశారు. అప్పడం, ఇంకా నువ్వులతో చేసిన చెక్కీ లాంటిది, అరటిపండు, పైనాపిల్తో ఒక పచ్చడి లాంటిది ఏదో చేశారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. అన్నం వేసిన తర్వాత పప్పు, ట్రెడిషనల్గా పెసరపప్పు వేసి దానిపైన నెయ్యి, మళ్ళీ సాంబార్, రసం, పెరుగు, ఇలా అన్నీ, మజ్జిగ చారు కూడా ఉంది. చాలా బాగా పెట్టారు. నేనైతే మొత్తం తినేసాను. ఏవో కొంచెం లైట్గా, ఈవెన్ పచ్చడితో సహా లైక్ ఆవకాయతో సహా పెట్టారు. చాలా అంటే చాలా డెలిషియస్గా అనిపించాయి. ప్రతి ఐటెం కూడా చాలా బాగున్నాయి. సో అన్నీ కూడా తినేసాం. తర్వాత కీర్ వేశారు. ఇంకా పొంగల్ కూడా, ట్రెడిషనల్ పొంగల్ చేస్తారు కదా, సో అది కూడా పెట్టారనమాట. సో మొత్తం నాకైతే ఫినిష్ అయిపోయింది. సో తినేసి ఇంకా మళ్ళీ అందరం కలిసే కూర్చొని తింటాం అనమాట. ఇలా అందరం కలిసి అరటాకుల్లో తింటూ ఈ ట్రెడిషనల్ ఫుడ్ని చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇదే కదా ఫెస్టివల్ వైబ్స్ అంటే. సో మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఫుడ్నే కాదు, ఈవెంట్ లైక్ పొంగల్ సెలబ్రేషన్స్ని కూడా చాలా అంటే చాలా బాగా చేసాము. ఇంకా తర్వాత తెలిసిందే కదా, ఇంత మంచి డెకోర్ చేసినప్పుడు, ఇంత మంచి డెకోర్ ఉన్నప్పుడు ఫొటోస్ దిక్కుండా ఎలా ఉంటామని చెప్పండి, అంత ఫుల్ ఆఫ్ న్యాచురల్ వైబ్స్ ఉన్నప్పుడు. సో ఇంత బాగా రెడీ అయ్యి కూడా వెళ్ళాం కదా. సో అందుకనే ఫ్రెండ్స్ అందరితో కలిసి మంచిగా ఫొటోస్ దిగాము. ఇంకా ఫ్యామిలీ, మా హస్బెండ్, మా పిల్లలతో కలిసి ఫొటోస్ దిగాము. అండ్ ఇలాంటి క్యాండిడ్ మూమెంట్సే కదా రేపటి మెమరీస్, ఎప్పటికీ గుర్తుండిపోయి ఉండేది. సో అందుకని చెప్పి ఫొటోస్ బాగా దిగి అండ్ అక్కడి నుంచి మేము వేరే ప్లేస్కి వెళ్ళాం అనమాట, లైక్ వేరే డిపార్ట్మెంట్కి. అక్కడ బ్రిడ్జింగ్ అంతా ఎలా ఉంటుంది అవన్నీ చూపించారు. ఇక్కడ కూడా డెకోర్ అయితే సూపర్ అబ్బా, ఇంకా అసలు చెప్పలేము. అంటే లైక్ ఏంట చెప్పాలి, పూరి గుడిసెల్లా ఉంటాయి కదా, సో అలాంటి వాటితో పెట్టారు. ఇలా ఎడ్ల బండి పెట్టారు. ఇంకా ఇక్కడ ఇవంతా కూడా సెటప్స్లా చేశారనమాట. సో ఇవన్నీ చూపిస్తాను అని చెప్తే మా హస్బెండ్ తీసుకొని వెళ్ళారు. సో తీసుకువెళ్తే ఇక్కడ కూడా చాలా బాగా చేసాం. కానీ ఆ రోజు ఏంటి అంటే ఎండ విపరీతంగా ఉంది, చాలా విపరీతంగా. అంటే ఇంకా దాహం వేసింది, అంత ఎండ అనిపించింది. సో ఇలా నాకేంటి అంటే ఎప్పటి నుంచో కోరిక, ఇలాంటి ఒక గుడిసె లాంటి ఇల్లు ఎలా ఉంటుంది చూడాలి అని చెప్పి. సో ఈ సెటప్ కూడా చాలా బాగుంది. ఏదో ఆవును అక్కడ పెట్టారు, దానికి గడ్డి కూడా ముందుని పెట్టారు, కోడి పుంజులు ఇవన్నీ పెట్టారు. నేను ఇలా గడ్డి పెడుతున్నట్టుగా ఒక ఫోటో తీయండి అని చెప్పి. సో ఇలాంటి ట్రెడిషనల్ వైబ్స్ అన్నీ కూడా మనం
ఊరు వెళ్ళలేకపోయినా కూడా ఇక్కడ చూసి మనం మిస్ అవ్వలేదు అనే ఫీలింగ్ ఉంటుంది. సో లోపల ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా అంతా చూసాము. ఇవన్నీ కూడా టెంపరరీగా లైక్ సెట్టింగ్ వేశారనమాట. సో అండ్ ఇక్కడ ఒక బావి లాంటిది పెట్టారు. ఆ బావి నుంచి నీళ్ళు తోడుతున్నాను నేనైతే. సో మాకు చిన్నప్పుడైతే మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో బాగుండేది, తెగ్గ నీళ్లు తోడుతూ ఉండేవాళ్ళం అనమాట. నాకు చాలా బాగా గుర్తు, ఆ బావిలో నుంచి ఇలా నీళ్ళు తోడుతూనే ఉండేవాళ్ళమి. సో ఇప్పుడంటే ఎక్కడ కనిపించట్లేదు, చాలా రేర్గా కనిపిస్తున్నాయి. లైక్ ఏంటి అంటే మున్సిపల్ వాటర్ వస్తే దాన్ని రీఛార్జ్ చేసుకోవడానికి అని చెప్పి కొన్ని ఇళ్ళలో ఉంచుతున్నారు. అండ్ అలానే ఇక్కడ కొన్ని స్టాల్స్ కూడా పెట్టారు, పాప్కార్న్ స్టాల్ అని. అవి కూడా ఇలాంటి లైక్ విలేజ్ స్టైల్ డెకార్స్లోనే పెట్టి అరేంజ్ చేశారనమాట. అండ్ ఇక్కడ రంగోలీ కాంపిటీషన్ కూడా జరిగింది. సో అందరూ వచ్చి రకరకాల ముగ్గులైతే వేశారు. సో హ్యాపీ పొంగల్ అని రాశారు, తమిళ్ వాళ్ళు పొంగల్ అని చెప్పి వాళ్ళ లాంగ్వేజ్లో రాశారు, పొంగల్ అని అంటారు కదా తమిళ్లో, సో అలా కూడా రాశారు. సో ఇలా గ్రీటింగ్స్ చెప్పుకుంటూ రంగోలీ చూసుకుంటూ, సో ఒక డిపార్ట్మెంట్ నుంచి ఇంకో డిపార్ట్మెంట్కి వెళ్ళేటప్పుడు ఏంటవుతుంది అంటే ఇంకా అంటే అక్కడ ఉన్న ఫ్రెండ్స్ కలుస్తారు, ఇంకొక దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే ఫ్రెండ్స్ కలుస్తారు. సో అలా అందరినీ కలిసి విషెస్ చెప్పుకుంటూ వచ్చేసాం అనమాట. సో ఇంక ఇక్కడైతే ఈ ట్యాంకర్ కూడా పెట్టారు. ఆ ట్యాంకర్ దగ్గర కూడా అంటే నేను ఎప్పుడు ఫొటోస్ ఎప్పుడు దిగలేదు, ఇలాంటి ట్యాంకర్స్ని ఎప్పుడు నేను చూడలేదు కూడా ఇన్ని ఇయర్స్ ఆఫ్ సర్వీస్లో కూడా. సో ఇక్కడ పెట్టారు, సో ఫొటోస్ దిగామన్నమాట కొంచెం. అండ్ అలానే ఇక్కడ మా పిల్లల ఫ్రెండ్స్ కూడా కొంతమంది ఉన్నారు. సో కనిపిస్తూ ఉండేసరికి అయితే ఒకసారి వెళ్ళి చూస్తాం మమ్మీ మా ఫ్రెండ్స్ ఎక్కడున్నారో అనేసి వాళ్ళు వెళ్ళి వెతుక్కున్నారు. అంటే అందరికీ ఒక డ్రెస్ కోడ్ లాంటిది పెట్టారు ఆ పిల్లలకు కూడా. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి పిల్లలతో కలిసి కాసేపు మాట్లాడారు, వీళ్ళకి కూడా కొన్ని ఫొటోస్ దిగాము, వాళ్ళకు కూడా ఎక్కించాము. ఎలా ఉంటుందో ఎక్కి చూడండిరా తెలుస్తుంది అని. తర్వాత నేను కూడా ఎక్కాను, అంటే కొంచెం కష్టమైంది, బట్ మా హస్బెండ్ హెల్ప్తో ఎక్కిపోయాను. శారీతో ఉన్నాం కదా, డ్రెస్తో అయితే కొంచెం కంఫర్టబుల్గా ఉండుండేది. సో శారీతో ఉండడం వల్ల ఏంటంటే కొంచెం ఇబ్బంది అయింది. సో ఎక్కామన్నమాట. ఎక్కి అక్కడ కూడా ఫోటోలే. సో మా ఫ్రెండ్ తమిళ ఫ్రెండ్ ఉంది కదా, వాళ్ళ హస్బెండ్ ఏమో తనకు ఫొటోస్ తీస్తున్నారు, మా హస్బెండ్ నాకు ఫొటోస్ తీస్తున్నారు. సో ఫొటోస్కి పోజులు ఇచ్చి నవ్వుకొని ఫుల్గా ఇక్కడ బుగ్గలైతే నొప్పి పెట్టేశాయన్నమాట. సో ఇలా మా పొంగల్ సెలబ్రేషన్స్ అయితే మేము సెలబ్రేట్ చేసుకున్నాం. మీ అందరం కలిసి ఫౌజీ ఫ్యామిలీస్తో కలిసి మేము సెలబ్రేట్ చేసుకున్నాం. ఎందుకంటే మా పిల్లల ఫ్రెండ్స్ అయితే కనిపించారు, ఫైనల్లీ వాళ్ళకి వెతుక్కున్నారు. సో వెతుక్కుంటే దొరికారు అనమాట. అంటే అందరూ యూనిఫామ్ లాగా ఒకే దాంట్లో ఉండేసరికి గుర్తుపట్టలేరు కదా అంత తొందరగా. కలిసి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఇంకా చక్కగా. సో ఫౌజీ లైఫ్లో జరుపుకునే ఫెస్టివల్ సెలబ్రేషన్స్ ఎప్పటికీ మాకు గుర్తుండిపోతాయి. గ్రేట్ఫుల్ ఫర్ దీస్ మూమెంట్స్, ట్రెడిషన్స్ అండ్ టుగెదర్నెస్ విత్ అవర్ ఫౌజీ ఫ్యామిలీ అనమాట. సో మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో మేము మా ఫౌజీ లైఫ్లో ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం అనేది కూడా షేర్ చేయండి. అండ్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ పొంగల్ సెలబ్రేషన్స్ అయిపోయినాయి కదా, తర్వాత మన శంకర్ వరప్రసాద్ మూవీ రిలీజ్ అయిపోయింది. సో మేమైతే ఐనాక్స్ థియేటర్కి వెళ్ళిపోయి మూవీని చూసేసాము. సినిమా అయితే చాలా చాలా బాగుంది. మాకైతే ఫుల్ ఎంత బాగా నచ్చిందో, బుగ్గలు నొప్పి పెట్టేసేయి నవ్వి. సో డాన్స్, ఆ గ్రేస్ మూమెంట్స్ అయితే ఎక్సలెంట్. అసలు చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యాను. నేను బెంగళూరు వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ మూవీ ఇక్కడికి వెళ్ళడం. సో చాలా అంటే చాలా బాగుంది మూవీ కూడా. సో విషింగ్ యూ ఆల్ అ హ్యాపీ పొంగల్. లేట్గా చెప్తున్నాను, బట్ మనస్ఫూర్తిగా మీ అందరూ కూడా